పోసాని కృష్ణమురళి అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. అరెస్టు నోటీసుల్లో 27వ తేదీ అని వేసి ముందు రోజు అరెస్టు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోసానిని ఇరికించాలన్న ఉద్దేశంతోనే BNS 111 కేసు పెట్టారంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పోసాని కృష్ణమురళిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పాలన్నారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో కక్షా రాజకీయాలు మంచిది కాదన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మేరుగ నాగార్జున, సీదిరి అప్పలరాజు. పోసానిపై దుర్మార్గంగా కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు కన్నబాబు. పోసాని అరెస్టుతో ప్రభుత్వం అరాచకం తీవ్ర స్థాయికి చేరిందని మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన నాగరిక సమాజం నుంచి ఆటవిక సమాజంలోకి తీసుకెళ్తోందని మండిపడ్డారు సీదిరి అప్పలరాజు. విమర్శలకు తట్టుకోలేకే పోసానిని అరెస్టు చేశారన్నారు మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, మల్లాది విష్ణు. ఏపీ పోలీసుల రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, కూటమి ప్రభుత్వం పోలీసులను రాజకీయ కక్షల కోసం వాడుకుంటోందన్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టును తీవ్రంగా ఖండించారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే పోసానిని అరెస్టు చేశారన్నారు. మరుసటి రోజుతో నోటీసులు జారీ చేయడం పోలీసుల అత్యుత్సాహమేనన్నారు తోపుదుర్తి. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు జూపూడి ప్రభాకర్, పోతిన మహేష్, కారుమూరి వెంకట్రెడ్డి. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకుండా పగలు ప్రతీకారాలు తీర్చుకుంటున్నారన్నారు. నోటీసులు ఇవ్వకుండా, అనారోగ్యాన్ని పరిగణలోనికి తీసుకోకుండా పోసానిని అరెస్టు చేయడం సరికాదన్నారు.